You could be the muse to my passion. We can make love like an act of God. I just ఇయర్స్ లాస్ట్ క్లాస్లో మనం ఇంపార్టెంట్ జర్నల్ ఎంట్రీస్ గురించి చెప్పుకున్నాం. అవి కూడా ఒక 5 జర్నల్ ఎంట్రీస్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ 5 తర్వాత నెక్స్ట్ 6th వన్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాను. వాటిలో కంటిన్యూషన్ అనమాట. 6th వన్ వచ్చేసి మనకి జర్నల్ ఎంట్రీ లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ రిసీవ్డ్ ఇన్ క్యాష్. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ రిసీవ్డ్ ఇన్ క్యాష్. లోన్ టేకెన్, లోన్ తీసుకుంటున్నామంట ఎస్బీఐ వాళ్ళు లోన్ అమౌంట్ మనకి ఎలా ఇస్తున్నారంట, క్యాష్ ద్వారా ఇస్తున్నారు. సో ఇలా ఏదైనా సరే ఒక నేమ్ అనేది మనకి మెన్షన్ అయితే ఆ నేమ్ని మనం పర్సనల్ అకౌంట్లో చూపిస్తాం. సో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు మనకి పర్సనల్ అకౌంట్ ప్రకారం ఇస్తున్నారు, లోన్ ఇస్తున్నారు కాబట్టి గివర్ అవుతారు. గివర్ని మనం క్రెడిట్ చేయాలన్నమాట. సో వీళ్ళు లోన్గా మనకి ఏమి ఇస్తున్నారండి, క్యాష్ ఇస్తున్నారు. క్యాష్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అనేది ఎసెట్స్ అనేవి మనకి రియల్ అకౌంట్లో వస్తాయి. రియల్ అకౌంట్ ప్రకారం కంపెనీలోకి ఎసెట్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ వచ్చేసి జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ debtor to SBI bank loan account and cash account debtor to SBI bank loan account and రాయాలి. కంపల్సరీగా ఎస్బీఐ బ్యాంక్ లోన్ అకౌంట్ అని యాడ్ చేయాలి. లోన్ అనేది యాడ్ చేయకపోతే మనం రాసి జర్నల్ ఎంట్రీ రాంగ్ అవుతుంది. లోన్ అని ఎందుకు రాయాలి సార్ అంటే, మనం తీసుకున్న లోన్ అమౌంట్ అనేది తిరిగి మళ్ళీ మనం బ్యాంక్ వాళ్ళకి పే చేయాలి. సో ఆ లోన్ అనేది మనకు లయబిలిటీ అవుతుంది కాబట్టి జర్నల్ ఎంట్రీలో లోన్ అకౌంట్ అనేది యాడ్ చేయాలి. సో నేరేషన్ వచ్చేసి ఈ జర్నల్ ఎంట్రీకి being loan amount received అని రాస్తే సరిపోతుంది. ఇది 6th ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7th వన్. షేర్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అండ్ బ్రోకరేజ్ పెయిడ్. షేర్స్ పర్చేజ్ చేస్తున్నామంట. ఎలా పర్చేజ్ చేస్తున్నామంటే క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం అని చెప్పాడు. సో క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాడు. సో అలా పర్చేజ్ చేసేటప్పుడు బ్రోకరేజ్ అనేది కూడా మనమే పే చేస్తున్నాం అని కూడా చెప్పాడు. షేర్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అండ్ బ్రోకరేజ్ పెయిడ్. సో షేర్స్ పర్చేజ్ చేస్తున్నాం. ఎలా పర్చేజ్ చేస్తున్నారంటే క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నారు. మనకి క్యాష్ అనేది ఎసెట్ అవుతుంది. ఎసెట్స్ అనేవి మనకి రియల్ అకౌంట్లో వస్తాయి. సో రియల్ అకౌంట్ ప్రకారం షేర్స్ పర్చేజ్ చేయడం వల్ల క్యాష్ అనే ఎసెట్ మన కంపెనీ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి గోస్ అవుట్, క్రెడిట్ చేయాలి. సో మరి ఏం పర్చేజ్ చేస్తున్నాం మనం, షేర్స్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి షేర్స్ అనేవి మన కంపెనీలోకి వస్తాయి. షేర్స్ మీనింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. ఇన్వెస్ట్ మీనింగ్ ఏంటంటే ఎసెట్స్ అని అర్థం. సో ఎసెట్ రియల్ అకౌంట్లో వస్తుంది. సో షేర్స్ అనేవి మన కంపెనీలోకి వస్తే డెబిట్ చేయాలి. సో షేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. అలా రాసేటప్పుడు బ్రోకరేజ్ కూడా మనమే పే చేస్తున్నాం అని చెప్పాడు. మనం బ్రోకరేజ్ పే చేస్తే అది మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అనేవి మనకి నామినల్ అకౌంట్లో వస్తాయి. నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అనేవి ఎప్పుడు మనకి డెబిట్లో ఉంటాయి. అయితే ఇక్కడ 2 అకౌంట్స్ని డెబిట్ చేయాలి. జర్నల్ ఎంట్రీ వచ్చేసి షేర్స్ అనేవి మన కంపెనీలోకి వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ వచ్చేసి
షేర్స్ అకౌంట్ డెటార్. ఇవి పర్చేజ్ చేసేటప్పుడు బ్రోకరేజ్ అనేది కూడా మనమే పే చేస్తున్నాం కాబట్టి బ్రోకరేజ్ అకౌంట్ డెటార్, షేర్స్ అకౌంట్ డెటార్, బ్రోకరేజ్ అకౌంట్ డెటార్. ఈ రెండు మనం ఎలా పే చేస్తున్నామండి? క్యాష్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని రాస్తే సరిపోద్ది. షేర్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అండ్ బ్రోకరేజ్ పెయిడ్ జర్నల్ ఎంట్రీకి, ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ వచ్చేసి షేర్స్ అకౌంట్ డెటార్, బ్రోకరేజ్ అకౌంట్ డెటార్. ఈ రెండు మనం క్యాష్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. నారేషన్ వచ్చేసి being shares purchased and బ్రోకరేజ్ పెయిడ్ అని రాస్తే సరిపోద్ది. ఇది మనకి నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ దుర్గా ట్రేడర్స్. ఫర్నిచర్ అనే పర్చేజ్ చేస్తున్నామంట, దుర్గా ట్రేడర్స్ వాళ్ళ నుండి పర్చేజ్ చేస్తున్నామంట. ఫర్నిచర్ అనేది మన కంపెనీకి ఎసెట్. ఫర్నిచర్ అనేది మన కంపెనీకి ఎసెట్ అవుతుంది. ఎసెట్స్ అనేవి మనకి రియల్ అకౌంట్లో వస్తాయి. సో ఫర్నిచర్ అనేది మనకి ఎసెట్ అవుతుంది, ఎసెట్స్ అనేవి మనకి రియల్ అకౌంట్లో వస్తాయి. రియల్ అకౌంట్ ప్రకారం ఎసెట్స్ అనేవి కంపెనీలోకి వస్తే డెబిట్ చేయాలి. ఈ ఫర్నిచర్ని మనం ఒక పార్టీ నుండి పర్చేజ్ చేస్తున్నాం, దుర్గా ట్రేడర్స్ వాళ్ళ నుండి పర్చేజ్ చేస్తున్నాం. సో దుర్గా ట్రేడర్స్ వాళ్ళు మనకి పర్సనల్ అకౌంట్లో వస్తారు, పార్టీ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం వీడు ఇస్తున్నాడు. ఇచ్చే వాళ్ళని గివర్ అని పిలుస్తారు. గివర్ని ఎప్పుడు మనం క్రెడిట్ చేయాలి. సో జర్నల్ ఎంట్రీ వచ్చేసి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్కి ఫర్నిచర్ అకౌంట్ డెటార్, ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు దుర్గా ట్రేడర్స్ అకౌంట్ రాస్తే సరిపోతుంది. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు దుర్గా ట్రేడర్స్ అకౌంట్ అని రాస్తే సరిపోద్ది. నారేషన్ వచ్చేసి బీయింగ్ ఎసెట్ పర్చేజ్డ్ ఫ్రమ్ పార్టీ, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ఫ్రమ్ దుర్గా ట్రేడర్స్. జర్నల్ ఎంట్రీ వచ్చేసి ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు దుర్గా ట్రేడర్స్ అకౌంట్ అని రాస్తే సరిపోద్ది. నారేషన్ బీయింగ్ ఎసెట్ పర్చేజ్డ్ ఫ్రమ్ పార్టీ. ఇది ఈ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 9th వన్ వచ్చేసి మనకి బిల్డింగ్ సోల్డ్ టు మిస్టర్ రాజా అండ్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. బిల్డింగ్ అనేది మనకి అసెట్ అవుతుంది. ఈ బిల్డింగ్ అనే అసెట్ని మనం సేల్ చేస్తున్నామంట, మిస్టర్ రాజా అనే పర్సన్కి సేల్ చేస్తున్నాం. అలా సేల్ చేసిన వెంటనే వాడి నుండి మనకి క్యాష్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ జర్నల్ ఎంట్రీ. బిల్డింగ్ ఎసెట్టే, క్యాష్ కూడా ఎసెట్టే. బిల్డింగ్ని రాజాకి సేల్ చేస్తున్నాం, అలా సేల్ చేసిన వెంటనే వీడి నుండి క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ బిల్డింగ్ అనే ఎసెట్ మన కంపెనీ నుండి వెళ్ళిపోయి క్యాష్ అనే ఎసెట్ మన కంపెనీలోకి వస్తుంది. ఇలా ఎట్ ఏ టైం ఒకేసారి జరిగితే ఇక మనకి ఈ పార్టీ అనే నేమ్తో సంబంధం ఉండదు. సో ఈ ట్రాన్సాక్షన్లో పార్టీని వదిలేసి బిల్డింగ్ అనే ఎసెట్ చెక్ చేసుకోవాలి. సో ఈ బిల్డింగ్ అనేది ఎసెట్ రియల్ అకౌంట్లో వస్తుంది, క్యాష్ కూడా ఎసెటే రియల్ అకౌంట్లో వస్తుంది.
సో ఏ ఎసెట్ అయితే మన కంపెనీలోకి వస్తుందో ఆ ఎసెట్ని డెబిట్ చేయాలి, ఏ ఎసెట్ అయితే మన కంపెనీ నుండి వెళ్ళిపోతుందో ఆ ఎసెట్ని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనకి కంపెనీలోకి క్యాష్ అనే ఎసెట్ వస్తుంది కాబట్టి క్యాష్ అనే ఎసెట్ని డెబిట్ చేయాలి. జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్డింగ్ అకౌంట్ అని రాస్తే సరిపోద్ది. narration being assets sold to party and cash received at the same. సో ఇలా ఈ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ అనేది రాయాలి. బిల్డింగ్ సోల్డ్ టు మిస్టర్ రాజా అండ్ రిసీవ్డ్ ఇన్ క్యాష్, ఇది మనకి ఎగ్జాంపుల్. బిల్డింగ్ ఎసెట్టే, క్యాష్ ఎసెట్టే. క్యాష్ బిల్డింగ్ అనే ఎసెట్ మన కంపెనీ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. క్యాష్ అనే ఎసెట్ మన కంపెనీలోకి వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. జర్నల్ ఎంట్రీ వచ్చేసి క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్డింగ్ అకౌంట్ అని రాస్తే సరిపోద్ది. సో ఇది ఈ ట్రాన్సాక్షన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ లాస్ట్ వన్, 10th వన్, ఈ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్లో గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్రీను కంపెనీ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్రీను కంపెనీ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నామంట, శ్రీను కంపెనీ వాళ్ళ నుండి పర్చేజ్ చేస్తున్నామంట. అలా పర్చేజ్ చేసిన వెంటనే వీళ్ళ నుండి డిస్కౌంట్ కూడా రిసీవ్ చేసుకుంటున్నామంట. మనకి ఇలా ఏదైనా ఒక పార్టీ నేమ్ వస్తే ఆ పార్టీ నేమ్ని పర్సనల్ అకౌంట్లో చూపించాలి. సో పర్సనల్ అకౌంట్ ప్రకారం ఇప్పుడు వీళ్ళ నుండి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు మనకి ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు గివర్ అవుతారు. సో వీళ్ళు గివర్ క్రెడిట్ చేయాలి. వీళ్ళు మనకి గూడ్స్ ఇస్తున్నారు. మనం జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు ఎక్కడైనా సరే గూడ్స్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. వాటిని పర్చేజ్ చేస్తే పర్చేజెస్ అని తీసుకోవాలి, లేదు సేల్ చేస్తే సేల్స్ అని తీసుకోవాలి. ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్ అనే వర్డ్ తీసుకుంటున్నాం. పర్చేజెస్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ అనేవి నామినల్ అకౌంట్లో వస్తే నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఎప్పుడు డెబిట్. సో ఇక్కడ పర్చేజెస్ అనేది డెబిట్. సో ఇలా గూడ్స్ పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్ అనేది మనమే రిసీవ్ చేసుకుంటున్నామంట. డిస్కౌంట్ అనేది మనకి శ్రీను కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. సో అలా రిసీవ్ చేసుకుంటే ఈ డిస్కౌంట్ అనేది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్స్ అనేవి మనకి నామినల్ అకౌంట్లో వస్తాయి. నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్స్ ఎప్పుడు మనం క్రెడిట్ చేయాలి. టోటల్గా ఈ జర్నల్ ఎంట్రీస్లో మనకి 3 అకౌంట్స్ ఉన్నాయి. అందులో జర్నల్ ఎంట్రీ ఉన్న 3 అకౌంట్స్లో ఒక అకౌంట్ని డెబిట్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు ఎవరైతే మనకి ఇస్తున్నారో ఆ పార్టీ నేమ్ తీసుకోవాలి. శ్రీను కంపెనీ టు శ్రీను కంపెనీ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాస్తే సరిపోతుంది. సో ఇలా ఈ ట్రాన్సాక్షన్కి మనం జర్నల్ ఎంట్రీ రాయాలి. నేరేషన్ వచ్చేసి బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్రీను కంపెనీ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. గూడ్స్ అనేవి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్ అనేవి మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఎక్స్పెన్సెస్ ఎప్పుడు డెబిట్లో చూపించాలి.
అవి ఎవరైతే మనకి ఇస్తున్నారో ఆ పార్టీ శ్రీను కంపెనీ వాళ్ళు పర్సనల్ అకౌంట్లో వస్తారు. పర్సనల్ అకౌంట్ ప్రకారం వీళ్ళు గివర్ అవుతారు. గివర్ని మనం క్రెడిట్ చేయాలి. సో వీళ్ళు మనకి డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేశారు. డిస్కౌంట్ అనేది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్స్ అనేవి మనకి నామినల్ అకౌంట్లో వస్తాయి. నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్స్ ఎప్పుడు క్రెడిట్ చేయాలి. సో టోటల్గా ఈ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ పర్చేయస్ అకౌంట్ డెటార్ టు శ్రీను కంపెనీ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాస్తే సరిపోద్ది. నారేషన్ బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. సో నెక్స్ట్ 5 జర్నల్ ఎంట్రీస్ ఇవి. సో వీటి తర్వాత ఫైనల్గా ఇంకో 5 ఎంట్రీస్ ఉంటాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేస్తాను. ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like an act of God.